about the production values of this film, Tarak garu? అంటే it's the belief they had on the story called Janata Garage, and I'm sure Maitri Movies is here to stay for a long time. Yeah. And very focused producers. జనరల్గా అంత ఫోకస్ ఉన్నప్పుడు చాలా సీరియస్గా ఉండడం జరుగుతుంది. బట్ దే వెరీ ఫన్ లవింగ్. అంటే కనిపించరు అసలు, చాలామంది కనిపించరు. చాలాసార్లు సమంత కానీ నిత్య ఆల్సో ఒకసారి ఆవిడ కూడా ఆయన ఎవరు అంటే ఆయన హీస్ ద ప్రొడ్యూసర్. ఓహో మరి ఆయన ఎవరు, ఆయన కూడా ప్రొడ్యూసర్, మరి ఆయన కూడా ప్రొడ్యూసర్. సో వాళ్ళు ముగ్గురు ఉంటారు వాళ్ళు. సో బేసిక్గా అంటే బీయింగ్ ద లీడ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళు కూడా తెలియలేదు అంటే ఎక్కువ ముందుకు రారండి. సో వాళ్ళు సరదాగా హ్యాపీగా వాళ్ళ దగ్గర కూర్చొని ఆడంబరాలు ఏమీ లేకుండా వెరీ వెరీ ఫోకస్డ్ బిజినెస్ మెన్, బట్ అలాగే వెరీ ఫన్ లవింగ్ పీపుల్ లైక్ ఆల్ ఆఫ్ అస్, వెరీ సాఫ్ట్ ఇన్ నేచర్. అండ్ సో ఇన్ని కలగలుపున్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు. సో అండ్ ఐ థింక్ జనతా గ్యారేజ్ ఈరోజు ఇంత మ్యాసివ్గా టర్న్అవుట్ అవ్వడానికి మేమందరం ముందుకి కనబడుతున్నాం, బట్ కనబడని మా అందరికి పుష్ వాజ్ మైత్రి మూవీ మేకర్స్. మీకు మూవీ చూసినప్పుడు జనతా గ్యారేజ్లో ఇట్స్ నాట్ జస్ట్ ఎన్టీఆర్ గారు, మోహన్ లాల్ గారు, వెనకాల ఉన్న 7 క్యారెక్టర్స్ కూడా దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్యారలల్గా ఈ రోల్స్తో ఈక్వలీ దే ప్లేడ్ రోల్. సో వాళ్ళని చూసినప్పుడు యాజ్ అ వ్యూవర్ మీకు ఎలా అనిపించింది? నేను ఇంకా ఫిల్మ్ చూడలేదు, ఈరోజు చూస్తున్నాను. వెరీ బ్యాడ్. ఈరోజు చూస్తున్నాను కాబట్టి ఓకే. ఈ రోజే వచ్చాను హైదరాబాద్, మార్నింగ్ వచ్చాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫేస్బుక్స్ లో చూసిన, ట్విట్టర్స్ లో చూసిన, యూట్యూబ్ లో, ఎక్కడ సోషల్ మీడియాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ నచ్చిందని చెప్పారు. అవన్నీ కలిపి చూస్తే జనతా గ్యారేజ్ సినిమా కనిపించేస్తుంది మనకి. అవును, సీరియస్ గా మీకు ఎలా అనిపించింది? సోషల్ మీడియాలో అంత హ్యూజ్ రెస్పాన్స్, మీరు మాట్లాడే ప్రతి డైలాగ్ కానీ, ఎవ్రీథింగ్, సీన్స్ కానివ్వండి, స్పెషల్గా గవర్నమెంట్ ఆఫీస్ సీన్ గురించి కూడా ఫేస్బుక్లో ఒక పెట్టారు సార్, ఒక కామెంట్స్ పెట్టారు అందరూ. నిజంగానే మేము అంతా కుటుంబంలో ఫీల్ అవ్వాలి ఇక నుంచి, ఇన్నాళ్ళు మాకు ఆలోచన రాలేదు, మీరు చూసారో లేదు నాకు తెలియదు. సో మీకు ఎలా అనిపించింది రెస్పాన్స్ చూస్తే? శివగారి సినిమాలో డైలాగులు ఉండవు, మాటలు ఉంటాయి, మంచి మాటలు. అవి మనం మాట్లాడుకునేలాగా ఉంటుంది. మన అందరం ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నామో ఎఫర్ట్లెస్గా ఉంటుంది అది. అందుకే బహుశా అలా అంత ఎఫర్ట్లెస్గా ఉంటాయి కాబట్టి దే క్రియేట్ అ బిగ్గర్ ఇంపాక్ట్ ఆన్ అస్. గట్టిగా అరిచి చెప్పకుండా నెమ్మదిగా మాట్లాడుతున్నా కూడా ఒక్కొక్కసారి పెద్ద ఇంపాక్టే పడుతుంది మనకి. ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ జనతా గ్యారేజ్ పోస్ట్ రిలీజ్ ఇస్ సంథింగ్ విచ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్, విచ్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్. నేను ఆడియో ఫంక్షన్లో కమిట్ అయ్యాను, ద గ్రేటెస్ట్ మ్యూజిక్ లవర్ అని అర్థం చెప్పేసి. 2 లైన్లు ఏమైనా పాడితే బాగుంటుంది. ఐ విష్ ఐ క్యాన్. ఏమని పాడను? నాకు పాటలు ఇప్పుడు నేను పాటలు ఎక్కడ పాడతానండి? ఇప్పుడు మనం సినిమాలో మీరు నాకంటే అద్భుతమైన సింగర్ అండి తను. ఇద్దరం కలిసి పాడలేమండి. సారీ, నాకు కొంచెం సిగ్గుగా ఉంటుందండి అలా. నేను అంటే శాస్త్రి గారు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీకు తెలుసు నేను ఆమె బాత్రూమ్ సింగర్ అండి. నన్ను వీళ్ళందరూ కలిసి ప్రొఫెషనల్ సింగర్ అని మీరు పడాలి. నాకు అది నచ్చదండి. నాకు మనమంతా జీన్స్ ప్యాంట్, ఇది మనం ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం, ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలము. That is my. Thank you sir. నాకు బాగా నచ్చే లైన్స్ ఆ రెండు. Thank you sir. You made my day. Thank you. అయిపోయింది. తను హమ్ చేస్తారు ఆవిడ. మీరు రేపొద్దున మీరు ఇంటర్వ్యూలో చూస్తే ఆవిడ అద్భుతంగా హమ్ చేశారు. ఆవిడ అలా హమ్ చేశారు కాబట్టి, వెనకాల అలా సపోర్ట్ గా నిలిచారు కాబట్టి హమ్మింగ్ ఆవిడ. ఇద్దరు కూడా ఇండిపెండెంట్ గా ఫిల్మ్స్ లో పాడిన వాళ్ళు. షీఈ్ అ ఫ్యాబులస్ సింగర్. నీ పాటలు అండ్ ఎన్టీఆర్ గారు ఫైనల్లీ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్లీ జనతా గ్యారేజ్ అని మేము ఎంతో ఇష్టపడి కష్టపడి తీసిన సినిమాని మీ అందరూ కూడా మీ ఇష్టంగా మార్చుకున్నందుకు, ఈ వినాయక చవితి ఏ విఘ్నాలు లేకుండా మాకు ఈ పండుగ కానుకగా మాకు ఈ చిత్రాన్ని మీ అందరూ అందించారు. తిరిగి మీ ఇంట్లో ఏ విఘ్నాలు లేకుండా
ఈ రోజంతా ఈ సంవత్సరం అంతా మీ జీవితం అంతా సస్యశ్యామలంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఇంకొకసారి మాకి అద్భుతమైనటువంటి విజయాన్ని మాకు అందించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. మీ దగ్గరలో ఉండే థియేటర్లోనే ఈ సినిమాని చూసి మా కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు అని ఇంకోసారి మీ అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. A very, very happy Vinayaka Chaturthi to all viewers. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సో అందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించి మన పర్యావరణానికి తోడ్పడతారని ఆశిస్తూ సో ఈ జై హో జనతా గ్యారేజ్ మూలకంగా ఒక వారం రోజుల ముందుగానే మాకు పండగ వాతావరణం క్రియేట్ చేసినందుకు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జనతా గ్యారేజ్ని ఎంత గొప్ప విజయం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్. ఈ వినాయక చవితి మీ ఇంట్లో ఎంతో ఆనందం నింపాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ వినాయక్ చవితి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా చాలా చాలా తీయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్.